హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్యూషన్ గురించి తెలుసుకుందాం. ఇంట్యూషన్ అంటే ఏంటి? ఇంట్యూషన్ని మనము ఎలా యూజ్ చేయాలి, అది ఎలా యాక్టివేట్ అవుతుంది, అండ్ ఇంట్యూషన్ అనే ఫీలింగ్ అంటే ఏంటి, అసలు ఇంట్యూషన్ అనేంటి. సో చాలామందికి తెలియకపోవచ్చు, సో చాలామందికి తెలియచ్చు. తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నేను చెప్పింది, లేదు మీకు ఏదైనా కొత్తగా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది మీకు చెప్పబోతున్నాను. ఓకే, ఇంట్యూషన్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఇంట్యూషన్ అనేది చాలా గట్ ఫీలింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముందుగానే హింట్స్ ఇస్తుంది. ముందుగానే ఎలా అంటే మనం ఆలోచించక ముందే ఇక్కడ ఏదో జరుగుతుంది. మోస్ట్లీ నెగిటివిటీని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ని ఎక్కువగా ఐడెంటిఫై చేసేది ఇంట్యూషన్ నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాకు నెగిటివ్స్ ఎక్కువగా ఫాస్ట్గా అప్రోచ్ అవుతాయి నా మైండ్కి కానీ నా మైండ్కి, రైట్? సో ఇంకొకటి ఏంటంటే యా సో మనకు ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ పదే పదే కన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇదే కరెక్ట్, ఇదే రైట్, ఇదే జరగబోతుంది, ఇదే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఇదే నిజం అని చెప్పి నీ మైండ్ నీకే సుత్తితో కొట్టినట్టు కొడుతూ ఉంటుందన్నమాట. అది మెయిన్ ఇంట్యూషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని కావచ్చు, ఒక సిచ్యుయేషన్ని కావచ్చు, యా సో ఏదైనా కావచ్చు, దాన్ని పదే పదే రిమెంబర్ చేస్తూ ఏదో జరిగింది సంథింగ్ రాంగ్. నాకైతే రాంగ్ థింగ్స్ ఎక్కువగా అనిపించాయి. ఓకే, సో రాంగ్ అయితే ఏదైతే రాంగ్గా ఎక్కువగా అంటే ఏదో ఇది రాంగ్ జరుగుతుంది, సంథింగ్ నెగిటివిటీలో వెళ్తుంది, సంథింగ్ మనకే నెగిటివ్లో పోర్ట్రేట్ చేస్తున్నారు. లేదు, మన సిచ్యుయేషనే కాదు, ఎవరి సిచ్యుయేషన్ అయినా కూడా నెగిటివ్లో వెళ్తుంటే క్యాప్చర్ చేస్తా, నేనైతే క్యాప్చర్ చేస్తా. సో ఆ ఇంట్యూషన్ నాకైతే ఉంది. సో పాజిటివ్ వేలో అంటే మోస్ట్లీ నేనైతే చేయలేదు. ఇప్పటివరకు నాకు ఆ పాజిటివిటీ అనేది కనిపించలేదు. ఈవెన్ నాకు పాజిటివ్స్ ఏది జరిగినా కూడా నాకైతే నేను ఐడెంటిఫై చేయలేదు. సో మోస్ట్లీ నెగిటివ్ పీపుల్ అండ్ టాక్సిసిటీ ఇలాంటివి ఎక్కువగా ఐడెంటిఫై చేయడము అండ్ ప్రొటెక్ట్. సో యాక్చువల్గా ప్రొటెక్ట్ అంటే సో యూనివర్స్ నుంచి మనకు కొంచెం హెల్ప్ ఉంది. సో దానివల్ల నేను ప్రొటెక్టెడ్ అయ్యాను. సో దట్స్ ఐమ్ బ్లెస్డ్ యాక్చువల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే కూల్గా ఉంటారో, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విషయం గురించి పదే పదే గుర్తు చేయడము, రాంగ్ రైట్స్ అనేటివి చెప్పడము మీ ఇంట్యూషన్. ఓకే, మీ ఇంట్యూషన్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక మనిషి గురించి పదే పదే గుర్తు చేస్తూ పదే పదే ఒకే టాపిక్ నుంచి సుత్తితో కొట్టినట్టు కొడుతూ ఉండడం, అదొక ఇంట్యూషన్. ఓకే, భయం వేరే, ఇంట్యూషన్ వేరే. భయం అంటే ఏంటి? కన్ఫ్యూజన్ చేసేసి ఏది చూస్ చేసుకోవాలో తెలియదు. బట్ ఇంట్యూషన్ మాత్రం ఒక్కటే ఆన్సర్ని పదే 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 ఇస్తుంది. సో ఫియర్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ థింగ్స్ని మనకు డిఫరెన్షియేట్ చేస్తుంది, ఇదా అదా అని. బట్ ఇంట్యూషన్ అనేది అలా ఉండదు. ఇదే కరెక్ట్, నువ్వు 10 టైమ్స్ ఆలోచించు, నో ఇదే కరెక్ట్ అని చెప్తుంది. సో అది ఒక ఇంట్యూషన్. అండ్ మీ ఇంట్యూషన్ మీకు స్ట్రాంగ్గా గట్ ఫీలింగ్గా మీకు వర్క్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ప్రశాంతంగా ఒక నీట్గా ఉండే ప్లేస్లో, నీట్గానే అని కాదు, మోస్ట్లీ పాజిటివ్ ఏరియాస్లో ప్రశాంతంగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా పనిచేస్తుంది ఇంట్యూషన్ అనేది. అండ్ ఇంట్యూషన్ని మీరు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు బయట గడపడము, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకోవడము, ఎక్కువగా డివైన్తో కనెక్ట్ అవ్వడము, ఎక్కువగా ట్రీస్తో మాట్లాడడము, నేచర్తో ఎక్కువగా మాట్లాడము, నేచర్తో మీ సమాధానాలు చెప్పుకోవడము, నేచర్తో మీ ఇబ్బందులు చెప్పుకోవడము, ఇలాంటివంతా కూడా ఇంట్యూషన్ని యాక్టివేట్ చేస్తాయి. మీ చక్రాస్ని అన్నింటిని యాక్టివేట్ చేస్తాయి, మీ బ్లాకేజెస్ని అన్నింటిని క్లియర్ చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బట్ మీరందరి మాటలు వినొచ్చు. ఓకే, మీ సరౌండింగ్స్లో ఒక 100 మంది 100 రకాలుగా ఆన్సర్స్ చెప్తారు. కానీ అట్ ద లాస్ట్ మినిట్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తుందో అదే వినాలి. బట్ మీ ఇంట్యూషన్ మాత్రం చెప్తుంటుంది. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
మీ ఇంట్యూషన్ పదే పదే చెప్తుంది అంటే వినాలి, వినక తప్పదు. ఓకే, మీ ఆత్మ మాట్లాడే ఒక చిన్న రహస్య భావం అది. ఓకే, మీ ఆత్మ ఏదైతే మీ లోపల ఉంటుందో, కనిపించని ఆత్మ, కనిపించని సోల్ ఉంటుందో, అది మాట్లాడే లాంగ్వేజ్ అది ఇంట్యూషన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ కారణం లేకుండా ఏదో జరగబోతుంది అని ఏదైనా ఎప్పుడైనా మీకు ముందే అనిపించిందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని ఎప్పుడైనా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది సరైంది కాదు, లేదంటే ఇది కరెక్టేనా, ఇలాంటి క్వశ్చన్స్ మీకు అనిపించుంటే అదే మీరు ఇంట్యూషన్ని యాక్టివేట్ చేసుకున్నారనే ఒక చిన్న కన్ఫర్మేషన్. అండ్ ప్రతి మనిషిలోన ఈ ఇంట్యూషన్ అనేది అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో వాళ్ళు దీనికి కనెక్ట్ అవ్వాలి, దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి, యాజ్ యూజువల్ నేను ముందు చెప్పినట్టు. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇదేమి థింకింగ్ కాదు, బట్ ఆటోమేటికల్లీ స్ట్రెస్ చేసే ఒక స్మార్ట్ ఎనర్జీ. నేనైతే అదే చెప్తాను. ఓకే, లైక్ సిక్స్త్ సెన్స్ అనొచ్చు, లైక్ గట్ ఫీలింగ్ అనొచ్చు, కొంతమంది ఇన్నర్ వాయిస్ అంటారు. నేనైతే సిక్స్త్ సెన్స్ అండ్ గట్ ఫీలింగ్ 2 వర్డ్స్ నేనైతే పెట్టున్నా. బట్ మీరేం పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ మెదడు ఎన్నో విషయాల్ని గమనిస్తూ ఉంటుంది, బట్ కానీ మీకు తెలియకుండానే కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ని, కొన్ని కొన్ని మనుషుల బిహేవియర్ని క్యాప్చర్ చేస్తుంది మీకు తెలియకుండానే. బట్ కానీ దాన్ని ఏంటంటే, లోపల లోపలే మీకు డెసిషన్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. బట్ కానీ మీ కళ్ళు ఏదైతే చూడలేదో, ఓకే, మీ కళ్ళు ఏదైతే చూడలేదో మీ ఇంట్యూషన్ గమనిస్తుంది. అదే మీ కళ్ళు చూస్తుంది పాజిటివ్ అవ్వచ్చు, బట్ మీ ఇంట్యూషన్ అనేది నెగిటివ్, ఇది తప్పు అని చెప్తుంది, బట్ అదే కరెక్ట్. ఓకే, ఇంట్యూషన్ ఏది చెప్తుందో అదే కరెక్ట్. మీ మైండ్ డిఫరెంట్ డిఫరెంట్ వేలు మిమ్మల్ని పోర్ట్రేట్ చేసినా కూడా అట్ ది ఎండ్ ఇంట్యూషన్ అనేది ఏం చేస్తుంది అంటే నెగిటివ్ని పాయింట్అవుట్ చేస్తుంది. నెగిటివ్ని పాయింట్అవుట్ చేస్తే, ఒకవేళ మీ మైండ్ అనేది రాంగ్లో వెళ్తుంటే మీ ఇంట్యూషన్ అనేది రైట్లో పనిచేస్తుంది. అలా అనే కాదు, బట్ మీ ఇంట్యూషన్ అట్ ద లాస్ట్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తుందో అదే వినాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, పదే పదే ఒకే ఆలోచన రావడము. ఓకే, పదే పదే నేను వెళ్తాను, నేను ఈరోజు ట్రావెల్ చేయాలి, డెఫినెట్గా 1 వీక్లో ట్రావెల్ చేయాలి, డెఫినెట్గా నేను 1 వీక్లో ఏదో ఒక ప్లాన్ చేయాలి, ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి. సో ఇలాంటివి రావడం కూడా ఒక ఇంట్యూషన్కి పాసిబుల్డే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో భయాన్ని ఇంట్యూషన్ అనుకుంటారు చాలామంది. భయం ఇంట్యూషన్ అయితే కాదు. భయంకి ఇంట్యూషన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో భయం ఏంటంటే ఆందోళన, వేస్ట్ రిజల్ట్స్ రావడము. భయం ఉంటే వేస్ట్ రిజల్ట్స్ వస్తాయి, బట్ ఇంట్యూషన్ ఉంటే మాత్రం చాలా క్లారిటీ ఆన్సర్స్ వస్తాయి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇంట్యూషన్, ఓకే, ఇంట్యూషన్ మీకు మెల్లమెల్లగా ఫియర్ అనేది ఏంటంటే గట్టి గట్టిగా మీకు సౌండ్స్ చేస్తుంది, అంటే యాంగ్జైటీ పుట్టిస్తుంది, కోపం తెప్పిస్తుంది. బట్ ఇంట్యూషన్ అనేది ప్రశాంతతనిస్తుంది. ఓకే, ప్రశాంతంగా ఇస్తుంది. అండ్ ఏదైతే మీ ఇంట్యూషన్ ఇచ్చినప్పుడు మీరు ఫాలో అవుతారో ఆ ఆన్సర్ కూడా మీ సొల్యూషన్కి కావచ్చు, మీ సిచ్యుయేషన్కి కావచ్చు క్లారిటీ వస్తుంది. ప్రశాంతంగా ఆ థింగ్ అనేది కావచ్చు, ఆ వర్క్ అనేది కావచ్చు జరుగుతుంది. ఓకే, అండ్ ఇంట్యూషన్ని మీరు ఎలా బలపరచుకోవాలి, ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, రైట్. సో ఆల్రెడీ చెప్పినట్టు మీరు నేచర్కి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా. మీ ఇంట్యూషన్ వల్ల మీ జీవితం ఎలా మారుతుంది, లైక్ తప్పు నిర్ణయాలను తగ్గిస్తారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ పైన మీకే నమ్మకం పెరుగుతుంది. నేను ఏది ఆలోచించినా, ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టే అనే ఒక ఇండిపెండెన్సీ నేచర్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీలో డెవలప్ అవుతుంది మీ సెల్ఫ్ గ్రోత్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అండ్ రాంగ్ డెసిషన్స్ ఆల్మోస్ట్ తగ్గించేస్తారు, లైక్ 10%, 10% తగ్గించేస్తారు. 100%లో 90% రైట్ అవుతారు. మీ ఇంట్యూషన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి, అండ్ ట్రీస్కి, నేచర్కి కనెక్ట్ అవ్వాలి. సో మన భాష మొత్తము, సో లైక్ మన చుట్టూ ఉన్న వాల్స్తో కానీ, మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్తో కానీ మాట్లాడాలి. సో అవి ఇంట్యూషన్, నేచర్, యూనివర్స్. సో చాలా రకాలుగా, నేనైతే యూనివర్స్ అంటాను, మీరేమంటారు మీరు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, అండ్ ఇంకొక చిన్న విషయం, లాస్ట్ ఒక 2 minutes.
సో మీ చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం కావచ్చు, మీకు చాలా సజెషన్స్ ఇవ్వచ్చు, ఓకే, మీ లైఫ్కి. బట్ కానీ మీలో నుంచి సార్లు ఎక్కువ సార్లు ఏదైతే ఆన్సర్ వస్తుందో, ఏదైతే డెసిషన్ వస్తుందో, ఏదైతే ఫైనల్ డెసిషన్ కానీ ఫైనల్ ఆన్సర్ కానీ వస్తుందో అదే పర్ఫెక్ట్. మీలో నుంచి వచ్చేది మీ ఇంట్యూషన్ని నమ్మడం అంటే మీ ఆత్మను మీరు నమ్మడమే, మీ సోల్ని మీరు నమ్మడమే. మీ సోల్ ఎప్పటికీ రాంగ్ చెప్పదు. మీరు కనెక్ట్ అవ్వాలే కానీ 100% క్లారిటీ ఇస్తారు. అండ్ ఇంకొక చిన్న విషయం లాస్ట్లో, మీ ఇంట్యూషన్ని, మీ ఆరాని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మంత్లీ ట్వైస్ అయినా క్లీన్ లైక్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటారా? లైక్ సాల్ట్ వాటర్తో బాత్ చేయడము, బే లీవ్స్తో బాత్ చేయడము, టర్మరిక్ పౌడర్తో బాత్ చేయడము. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే సాంబ్రాణి ఉంటుంది కదా, సాంబ్రాణి వేయడము మీ రూమ్లో అండ్ మీ హెయిర్కి, మీ బాడీకి అంతా. సో వేయడం వల్ల బ్లాకేజెస్ ఉన్న మీ ఇంట్యూషన్ బ్లాక్ అయిపోయినా కూడా యాక్టివేట్ అవుతుంది. మోస్ట్లీ నేనైతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇట్స్ 100% జెన్యూన్ ఆన్సర్. డివైన్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, పూజలు ఎప్పుడైతే ఒక్క దేవునికి మీరైతే ఇంట్రెస్టెడ్ దేవుడు ఉంటారో, మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ దేవుడికి మీరు కంటిన్యూస్గా 21 days 22 days చేయండి. మీ ఇంట్యూషన్ మీకు యాక్టివేషన్ లేకపోతే. సో 21 days తర్వాత 21 daysలోనే యాక్టివేట్ అయిపోతుంది కొంతమందికి 21 days తర్వాత ఇమీడియట్గా యాక్టివేట్ అవుతుంది. బట్ ష్యూర్ యాక్టివేట్ అయ్యేది ష్యూర్. మీకు ఇంట్యూషన్ చెప్పట్లేదు, మీకు ఆన్సర్స్ రావట్లేదు, మీరు ఏదో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే 21 days మీరు నమ్ముకున్న డివైన్ని, మీరు నమ్ముకున్న దేవతలకి మీరు పూజలు చేయండి. సో ఇట్స్ ఏ ష్యూర్, ఓకే. అండ్ తర్వాత నేచర్కి ఆటోమేటిక్గా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నేచర్కి మీరే కనెక్ట్ అవుతారు. నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. సో ఇంట్యూషన్ అయితే మీరు తెలుసుకున్నారు కదా. సో ఎక్కువగా సౌండ్ ఉన్న చోట, ఎక్కువగా నాన్ టాక్సిక్, ఎక్కువగా నెగిటివ్ ఉన్న చోట ఇంట్యూషన్ బ్లాక్ అయిపోతుంది. బట్ కొంతమందికి పని చేస్తుంది. నాలాంటి హైలీ టాలెంటెడ్ హైలీ ఇంట్యూషన్ వాళ్ళకు ఈవెన్ నెగిటివిటీలో కూడా ఇంట్యూషన్ పనిచేస్తుంది. దట్స్ ఐ బ్లెస్డ్ ఫ్రమ్ మై యాన్సిస్టర్స్, మై డివైన్, వాట్ ఎవర్, ఓకే, కాళీమాత. సో మోస్ట్లీ నేను బిలీవ్ చేస్తున్నా. సో నాకైతే చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు ఉన్నారు. సో నేను ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో అప్పటి నుంచి ఉన్నారు. సో ఆల్మోస్ట్ 7 years ఐఎమ్ విత్ కాళీమాత. సో ఐఎమ్ బ్లెస్డ్, యూ ఆల్సో బ్లెస్డ్. నేను మీరు కూడా బ్లెస్డ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎంతవరకు మీ ఇంట్యూషన్కి కనెక్ట్ అయ్యారు, ఓకే. అండ్ దీంట్లో ఈ వీడియోలో మీకు ఏదైతే రాంగ్ అనిపించిందో, ఇంకా మీకు ఏదైనా చెప్పాలి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే దాన్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంట్యూషన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్నప్పుడు అది చాలా షార్ప్గా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైన్ ఉంది, ఈ చైన్ నాకు నచ్చింది, చూడంగానే నచ్చింది, అది నా ఇంట్యూషన్. వన్ షాట్ వన్ గోల్, అంతే. అదే ఇంట్యూషన్ అంటే, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతవరకు బై బై, సీ యూ, లవ్ యూ ఆల్.